సభాధ్యక్షులు హెచ్ఆర్డి ఐటీ ఆర్టీజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, గౌరవ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు, గౌరవ శాసన మండలి సభ్యులు చిరంజీవి గారు, శ్రీకాంత్ గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, కోలికపూడి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి పాఠశాల మరియు ఉన్నత విద్య కోన శశిధర్రావు గారు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అదే మాదిరిగా అవార్డు గ్రహీతలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడే అందరి ఉపన్యాసాలు కూడా విన్నాను, వారి ఆలోచనలు కూడా చూశాను. ఒక తెలుగు పండిట్ దగ్గర నుంచి బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వరకు, అదే మరి రాజకీయ నాయకులు కానీ, మీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే సెక్రటరీ వ్యూస్ కూడా విన్నాను. అయితే ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దగ్గర 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మీ స్ఫూర్తికి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చదువుతారు, నేర్చుకునే వయసు అంతా మీతోనే ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండేది నిద్రపోయే సమయంలో, స్కూల్లో ఉండేది నేర్చుకునే సమయంలో. అలాంటి వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే ఒక గొప్ప బాధ్యత మీది. ఎప్పుడు కూడా జీవితంలో తల్లి తండ్రిని గుర్తుపెట్టుకుంటాం, కానీ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం. నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుల్ని ఇప్పుడు కూడా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. అది ఉపాధ్యాయులకు ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు. ఈరోజు కూడా ఒక మంచి గుర్తింపున్న దినం. ఆ రోజు మీరు చూస్తే మౌలానా అబుల్ కలాం గారు, ఆయన ఆ రోజుట్లోనే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. ఈరోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి, ఈరోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు. ఐఐటీలు చూస్తే వండర్ఫుల్గా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆ రోజుట్లోనే మీరు చూస్తే దగ్గర 53లో యూజీసీ తీసుకొచ్చారు. ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇకపోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణిగుంటలో టీచర్గా పనిచేశాడని. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం, భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉపాధ్యాయులకు ఉండే శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రెండు కలిసిన రోజు ఈరోజు. అయితే
ఇది మనం చూస్తే దగ్గర దగ్గర సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజోత్సవ సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకోవాలి. నేనైతే ఇంత మునుపు టీచర్ని పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టేవాళ్ళం, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఈరోజు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మోడర్నైజ్ చేసి ఒక టాలెంటెడ్ ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వాళ్ళందరితో పెట్టారు. అప్పట్లో కొన్ని వేల మంది టీచర్లతో కూడా మీటింగ్లో పెట్టి మీలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. అయితే అక్టోబర్ 5వ తారీఖు జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం, సెప్టెంబర్ 5వ తారీఖు జరగాల్సిన ఈ కార్యక్రమం వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజల్లో ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి టీచర్ ఎప్పుడూ మంచి టీచరే, ఆయనకి ఎప్పుడూ ఆ గౌరవం ఉంటుంది. ఆ స్కూల్లోనే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ టీచర్లకు గుర్తింపు ఉంటుంది. అది మన ప్రవర్తన బట్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో నేను చూశాను, ఏదైతే విజయవాడలో వరదలు వచ్చాయి, వరదలు వస్తే నేను కూడా మొక్కుబడిగా పోయి వచ్చి ఉండొచ్చు. చూసిన తర్వాత భయంకరమైన పరిస్థితి. ఒకటే నిర్ణయం చేశాను, ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో రాత్రింబగుళ్ళో పనిచేశాం. నేను పనిచేయడమే కాదు, ప్రతి ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేలని, అధికారులు అందరిని పెట్టి పనిచేయించాం. 10 రోజుల్లో నార్మల్సీ తేగలిగామంటే వీలైనంతవరకు ఇబ్బందులు పడ్డారు, కానీ ఆ ఇబ్బందులను అధిగమించే విధంగా మేము పనిచేయగలిగాం. కాబట్టి ఒక నమ్మకంతో పూర్తిగా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ వీళ్ళ కష్టాలు చూశారు, ప్రభుత్వం పనిచేసిన విధానం చూశారు, రాష్ట్రం, దేశం మొత్తం స్పందించారు. దగ్గర దగ్గర 500 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మీరందరూ కూడా ఒకరోజు జీతం ఇచ్చారు. అది మీ అందరి స్ఫూర్తి. ఒక మంచి అనే దానికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది అనేది ఈ వరదలు ఒక తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నేను విన్నాను. భారతదేశం ఒక గొప్ప దేశం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం. ఈ దేశానికి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండే అవకాశం ఉంది, ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాం. ఒక్క సంస్కరణ ద్వారా దేశం దశ దిశ మారే పరిస్థితి వచ్చింది. ఆ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. తెలుగు బిడ్డ కావడం మనందరి అదృష్టం. అక్కడి నుంచి మీరు చూస్తే 94, 95 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే నేను ఆలోచించాను, మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదని. అప్పట్లోనే ప్రారంభించాం. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు. ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ, ఒక పవర్ఫుల్ పాలసీ, ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక హైటెక్ సిటీ కట్టాం. అక్కడి నుంచి ప్రపంచమంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం. దీనికి విద్యార్థులు కావాలి, రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. 25 ఇంజనీరింగ్ కాలేజీలు 10 ఏళ్లలో 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే, ఆ నిర్ణయం ఈరోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు అమెరికాకి వెళ్ళి అమెరికాలో
$1,20,000 ఆదాయం, తలసరి ఆదాయం సంవత్సరానికి. అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే. మామూలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు కొత్త థియరీ ఒకటి తీసుకొచ్చారు, ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా, తెలుగు అనేది తెలుగు జాతిని గుర్తించేది. భాష ఎవరు మర్చిపోయినా జాతి మరుగుపడిపోతుంది. అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప భాషను మర్చిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది, జాతి మరుగున పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నాకు కానీ అదే మరిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సందేహం లేదు, భారతదేశం 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో మనం ఉండబోతున్నాం. రెండోది, ప్రపంచం మొత్తం ఇండియన్స్ నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఏ దేశానికి పోయినా ఇండియన్సే ఉంటారు, నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇవన్నిటికీ మూల కారణం ఇక్కడుండే టీచర్సేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పేది, ఈరోజు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం, ఆ తర్వాత ఆ టెక్నాలజీ ఒక పవర్ఫుల్ టూల్గా తయారైంది. ఇంకొక పక్కన భారతదేశంలో జనాభా అనేది ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ప్రపంచంలోనే మీరు ఒక్కసారి చూస్తే యంగెస్ట్ దేశం భారతదేశం. ఈ అడ్వాంటేజ్ ఇంకొక 25 సంవత్సరాలు ఉంటుంది. నేను అందుకే ఈరోజు ఇంకొక మాట చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి మాట్లాడాను. ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు పుతిన్ మాట్లాడుతున్నారు, రష్యా ప్రధానమంత్రి. 8 నుంచి 10 గంటల వరకు ఎక్కడికక్కడ ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది, కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది ఇక్కడుండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బిడ్డ ఉంటే లాభమా, 2-3 ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నాం అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. ఇంకొక పక్క కొన్ని నిర్ణయాలు కూడా చేశా. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది, చైనా, జపాన్, సౌత్ కొరియా ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు,
మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు, జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఆలోచన, ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని కొత్తగా పెట్టాలని. అంటే కొన్ని నిర్ణయాలు మనం చేయకపోతే కడాన మనం పని చేయబోయేది మనుషుల కోసంగా, చెట్ల కోసం పని చేయాలి. అంటే ఒక్కొక్కసారి కొన్ని దేశాలు సరైన సమయంలో స్పందించకపోతే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. ఈ రోజు నుంచి మనం కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేయగలిగితే భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గుతూ ఉంది, యూపీ బీహార్లో పాపులేషన్ కొద్దిగా పెరుగుతూ ఉంది. రాను రాను ఆదాయం పెరిగితే స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, ఐటీని ప్రమోట్ చేశాను. భార్యాభర్త ఇద్దరికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ ఏ స్టేజ్కి వచ్చారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ భవిష్యత్తులో మీరు టీచర్స్, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి మీకుంది. మీరు చెప్పగలిగితే ప్రజలు కూడా విశ్వసిస్తారు. అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే భారతదేశ శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారు, వ్యాపారానికి వచ్చారు. వ్యాపారం చేస్తూ చేస్తూ మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. నేను అది కూడా చెప్పేవాడిని. పోతూ పోతూ కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు. కానీ ఒకటి మాత్రం వదిలిపెట్టిపోయారు, ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఎందుకంటే తీసుకుపోలేకపోయారు. అప్పటికి అందరం ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం. రెండేది, మనకు మ్యాథమెటిక్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటాం. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ రెండు కలిపి ఐటీలో ప్రపంచంలో ఒక పెద్ద శక్తివంతమైనటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ తయారైంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కానీ జనాభా మేనేజ్మెంట్ చేయగలిగితే 2047 లేకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత 100 దేశాల్లో సర్వీస్ పేరుతో ఆ దేశాల్లో కార్పొరేట్ గవర్నెన్స్లో, పబ్లిక్ గవర్నెన్స్లో మనమే ఉంటాం. మన అవసరం అందరికీ ఉంటుంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజు నుంచి ఉత్తమ అధ్యాపకులందరూ జనాభా నియంత్రణ గురించి కూడా కాకుండా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మీరు మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పా. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా, నిశ్శబ్దం మానండి, పాపులేషన్ గురించి మాట్లాడండి, జనాభా గురించి మాట్లాడండి, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడండి. ఇక డిపార్ట్మెంట్కి వస్తే అనేకమైన మార్పులకి నేను కూడా ప్రత్యక్ష సాక్షిగాని నేను చాలా పనులు చేశాను విద్యా విధానంలో. ఒకప్పుడు నేను చూసేవాడిని, ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండేటివి. ఇక్కడ కొద్దిగా స్కూల్స్ ఎక్కువ ఉండేటివి, గుంటూరు, కృష్ణాలో. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో స్కూల్సే ఉండేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించి ఒకే నిర్ణయం చేశాను, ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్,
ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ 95లో. దీంతో టీచర్ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ 11 డిఎస్సీలు పెట్టాం. దగ్గర 1,50,000 పోస్టులు ఇచ్చాం. నేను ముఖ్యమంత్రిగా 11 డిఎస్సీల్లో 8 నేను పెట్టాను, 3 మా నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఇప్పుడు 9వ డిఎస్సీ మళ్ళా రాబోతుంది. అంటే ఏ విధంగా ఎడ్యుకేషన్కు శ్రద్ధ పెట్టామనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అందుకే మొన్న ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సి పైనే సంతకం పెట్టాను. విద్యా ప్రమాణాలు పెంచాలి, ఉపాధ్యాయుల సంఖ్య పెరగాలి, మీకు కూడా బర్డన్ తగ్గాలనే ఉద్దేశంతో మొన్న 16,347 టీచర్ ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారంటే నేనే 33% రిజర్వేషన్లు మీకు తీసుకొచ్చాను. స్కూల్లో కాలేజీల్లో చదువుకునే పిల్లలకు కూడా 33% సీట్లు తీసుకొచ్చాను. ఆ రోజు నన్ను చాలామంది వ్యతిరేకించారు. ఒక మాట అన్నారు, ఆడపిల్లలకి 33% పెట్టారు, మెరిట్లో కొన్ని వస్తాయి, 50% అంటే క్రాస్ అవుతున్నారని. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, కొన్ని రోజులు క్రాస్ అయినా నష్టం లేదు, చాలా సంవత్సరాలు నష్టపోయారు, అది బ్యాలెన్స్ అవుతుందని చెప్పాం. ఈరోజు బ్రహ్మాండంగా టీచర్లే కాకుండా అన్ని రంగాల్లో మీరు రాణించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన నేను ఆధునికతలో ఎప్పటికప్పుడు ముందుకు పోయాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే 5,000 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశాం. అవి కూడా ఒక మోడర్నైజేషన్తో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అవసరమైతే ఒక 20 స్కూల్స్కి 15 స్కూల్స్కి సెంట్రలైజ్ చేసి అక్కడ ల్యాబ్ పెట్టి అక్కడి నుంచి టీచర్ మాట్లాడితే లోకల్గా క్లాసులో ఉండే టీచర్ సప్లిమెంట్ చేసే విధంగా బెస్ట్ టీచర్స్ అందరిని ఉపయోగించుకోవడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు ప్రతిభ అవార్డ్స్ తీసుకొచ్చాం. నాకు ఇప్పుడు కూడా ఒక హ్యాపీ, ఎందుకంటే ఎక్కడో ఉంటాడు, జీవితంలో బాగా పైకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉంటాడు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు వచ్చి సార్ మీరు ప్రతిభా అవార్డు పెట్టారు, ఆ ప్రతిభా అవార్డులో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పినప్పుడు చాలా గర్వించగలుగుతున్నాను. ఆ రోజు నేను ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాను, మెరిట్ని ప్రమోట్ చేయాలంటే ఏ విధంగా చేయాలో ఆలోచించినప్పుడు ఎక్కడైనా సరే కామన్ ఎగ్జామ్లో పాస్ అయితే ఫర్దర్గా చదువుకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా గవర్నమెంటే చదివించాలనే ఉద్దేశంతో మెరిట్తోనే చదువుకునే విధానానికి ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే ప్రతిభ అవార్డు తీసుకొచ్చాం. అది కూడా మంచి ఫలితాలు వచ్చింది. కానీ ఇటీవల అవన్నీ పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్కువ ఉండే టీచర్స్ అందరూ. ఒకప్పుడు టీచర్ అంటే నేను చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉండేవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్స్ కొంతమందికి ఇప్పుడు ఉండేవాళ్ళకి తెలియకపోవచ్చు. టీచర్స్ ట్రాన్స్ఫర్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసేవాడు. నేను 95లో సీఎంగా వచ్చినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక పాలిటీషియన్ పోయి ఈ టీచర్ని ట్రాన్స్ఫర్ చేయమంటే, లేకుంటే ఈ టీచర్ని ఇక్కడికి వేయమంటే దాని వెనకాల సంతకం పెట్టి పంపించాడు. మీ జాతకాలు ఆ రోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్బాల్ మారిగా ఆడుకునే పరిస్థితి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మీరు పాలిటీషియన్ రావడం ఏంటి, ఎందుకు వెళ్ళాలి, టీచర్ గౌరవంగా ఉండాలి, సమాజంలో గౌరవించదగ్గ వ్యక్తుల్లో నెంబర్ 1గా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడికి పోయే పని లేకుండా కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చా. ఇది ఫస్ట్ టైం
దేశంలో తీసుకొచ్చాం. ఆ కౌన్సిలింగ్ వల్ల మీ పనితనాన్ని బట్టి మీరు ఏ ప్లేస్ కోరుకుంటే ఆ ప్లేస్ మీకు వచ్చే విధంగా చేసింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల మనకు బైఫర్కేషన్ అయ్యింది 2014లో. అయినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి. బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు. ఐఐటి తిరుపతి దాని మీద నేను ఉపయోగించుకొని ఐఐటి తిరుపతి, ఐజర్ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, త్రిబుల్ ఐటి కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ట్రైబల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే మొన్నటి వరకు చేయకపోతే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాం. తొందరలోనే కంప్లీట్ అవుతాయి. దగ్గర ఇక్కడనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరిలో పెట్టాం. ఇవన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలని ముందుకు పోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మన పిల్లలు మామూలుగా చదువుకోవడం కాదు, బెస్ట్ యూనివర్సిటీ చదువుకోవాలని ఉద్దేశిస్తే ఇవన్నీ తీసుకొచ్చాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇవన్నీ కూడా పూర్తిగా సహకరించేవన్నీ కూడా ప్రెమిసెస్ అన్ని కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అమరావతిలో విట్ తీసుకొచ్చాం, ఎస్ఆర్ఎం తీసుకొచ్చాం, అమృత్ తీసుకొచ్చాం, ఇంకో పక్క ఎక్స్ఎల్ఆర్ఐ తీసుకొచ్చాం. ఇవన్నీ కొన్ని పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ప్రాంతాలని ఒక విజ్ఞాన కేంద్రాలుగా తయారు చేసే బాధ్యత, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. అవి కూడా చేస్తాం. మనస్ఫూర్తిగా మీ మంత్రి గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ ఫోటోలు తీసే పని లేకుండా మీకు విముక్తి కలిగించారు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పవిత్రంగా భావించే టీచర్ని ఎంత అవమానపరిచే పరిస్థితికి వచ్చారంటే, ఇంకొక పక్క ఒక్కసారి బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, ఆవేశం కూడా వస్తుంది. నా జీవితంలో నేను బాధపడింది, టీచర్ని గౌరవించాలని నేను కౌన్సిలింగ్ తీసుకొస్తే టీచర్ని అవమానపరిచే విధంగా బ్రాందీ షాపుల్ని ముందర మిమ్మల్ని పెట్టి క్రౌడ్ని రెగ్యులేట్ చేయాలన్నప్పుడు చాలా బాధపడ్డా. మీరు ఎంత బాధపడతారో నేను ఆలోచించాను. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, చాలామంది ఉంటారు గవర్నమెంట్లో, పోలీసులు ఉన్నారు, హోంగార్డ్స్ ఉన్నారు. కానీ అందరికంటే గౌరవించవలసిన వృత్తి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి ఉండే ఏకైక వర్గం టీచర్సు. అలాంటి టీచర్లు గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన బకాయిలు ఇప్పుడే చెప్పారు, చాలామంది చెప్పారు. మీ ఒక్క డిపార్ట్మెంటే కాదు, 1,35,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకు ఇంత డిఫికల్టీ ఎప్పుడూ కనపడలా. ఎందుకంటే ఇంత మునుపు ఎవ్వరు కూడా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయాల. ఫస్ట్ టైం వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి బ్రాండ్ చాలా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దీన్ని చూసి నేను భయపడిపోయి వెనక్కిపోవడం లేదు. మేము ఒకటే పిలిపించాం. ఆ పిలుపు మీరు కూడా స్పందించారు. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఒక పిలిపిస్తే, చరిత్రలో ఎప్పుడూ గెలిపించిన విధంగా 93% సక్సెస్ రేట్ వచ్చింది. అందులో టీచర్స్ మీ రోల్ కూడా
పెద్ద ఎత్తున ఉంది. అలాంటి చొరవ చూపించిన అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే భవిష్యత్తు, ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీకే భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడున్నా బతికిపోతాం, ఏ పని కావాలని చేసుకుంటాం. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయాం. ఈ నాలెడ్జ్ ఎకానమీలో టీచర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మీ స్కిల్స్ని మీరు పెంచుకోవడమే కాకుండా పిల్లల్లో కూడా ఆ స్కిల్స్ పెంచవలసిన బాధ్యత మీ దగ్గర ఉంది. ఇది అనునిత్యం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్కిల్ సెన్సస్ చేసి భవిష్యత్తుకు ఎలాంటి స్కిల్స్ కావాలనో అలాంటి స్కిల్స్ నేర్పించడం కోసం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం కింద నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అపార్ ఉంది, పిల్లలందరి డేటా దాంట్లో అప్డేట్ చేస్తున్నాం. దీనివల్ల 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి రిసోర్సెస్ కావాలనో ఇప్పుడే మనం ప్లానింగ్ చేసి కరికులం కూడా ఇప్పటి నుంచే మార్చుకునే అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను 20 సంవత్సరాల మునుపు ఐటీ ప్రారంభించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను ఆలోచించాల. ఐటీ పెట్టాం, ఈ ఐటీ ముందుకు తీసుకుపోతుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది, లేకపోతే స్పీడీనెస్ పెరుగుతుంది. కాంపిటేటివ్ వరల్డ్లో ఐటీ ఉంటే తప్ప మనం పోటీ ప్రపంచం నిలబడలేమని చెప్పి పెట్టాం. అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళి డీప్ టెక్నాలజీ వరకు వెళ్ళే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఏ నిర్ణయం చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటే 90% మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అది మాస్టరైజ్ చేస్తే 95-97% కూడా యూనిఫామ్గా నిర్ణయాలు, కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది వినూత్నమైనటువంటి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు బయోటెక్నాలజీ అన్నప్పుడు మాట్లాడుతున్నా. నేను 20 ఏళ్లకు మునుపు బయోటెక్నాలజీ పెట్టాను హైదరాబాద్లో. నిన్న కోవిడ్ వస్తే అక్కడ తయారు చేసిన వ్యాక్సినే మనల్ని కాపాడడం కాకుండా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం చేసే పని దాని విలువ ఈరోజు తెలియదు, కానీ భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం కూడా, నేను కూడా మొన్నే ఒకసారి సమీక్ష చేసినప్పుడు చూశాను. ఇంకా కొన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పక్క టీచర్స్ని వేకెన్సీస్. ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో 16-17 వేల మందిని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం. యూనివర్సిటీలో చాలా ఖాళీలు ఉన్నాయి. అదే మరి యూనివర్సిటీలో కూడా స్టాండర్డ్స్ పడిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఇంకో పక్కన హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే స్టూడెంట్స్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లల్లో లేదంటే ప్రతి ఒక్కరిలో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది జీవితాంతం చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఒక మాట అంటాను, లెర్నింగ్ అండ్ డీలెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. అది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు గ్రో అవ్వగలుగుతారు. లేదు మాకు అన్నీ తెలుసు అనుకుంటే టీచర్లకు కూడా చాలాసార్లు నేను చూశాను, బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం అన్వేషణతో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి మీరు అనునిత్యం బెస్ట్ టీచర్స్గానే ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం ఆలోచించుకోవాల్సింది. నేను అదే అంటాను అప్పుడప్పుడు, నేను కూడా అనునిత్యం విద్యార్థిని. నేను పోతూ ఉంటే
ఒక రిక్షా పుల్లర్ ఒక మంచి మాట చెప్తే ఇమ్మీడియట్గా దాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను. అది ఎందుకంటే మనం ఒక ప్రజాసేవలో మేము ఉన్నప్పుడు ఏ మంచి పని ఎవరు చెప్పినా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ చాలా పవర్ఫుల్ వ్యవస్థ. వేరే దేశాల్లో ఏ దేశాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. ఆ కుటుంబ వ్యవస్థే మన పిల్లలకు విలువలు నేర్పిస్తుంది. ఆ విలువలే ఒక వారసత్వంగా వస్తాయి. అదే ఒక లెగసీగా తయారవుతుంది. ఈరోజు అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం మొత్తం వేరే దేశాల్లో మీరు చూస్తే ఏ 10వ తరగతో 11వ తరగతికి వస్తానే పిల్లల్ని వేరేగా పంపిస్తారు. అదే సమయంలో వాళ్ళు కూడా ఓసారి మ్యారేజెస్ కూడా మళ్ళా డివోర్సులు మ్యారేజ్లు ఇచ్చుకునే పరిస్థితికి వస్తారు. కానీ ప్రపంచంలోనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని భావించి జీవితాంతం భార్యాభర్త కలిసి ఉండే సంస్కారం ఉండే ఏకైక దేశం భారతదేశం. దీనివల్ల ఒక కుటుంబ సెక్యూరిటీ. నేను ఒక హిందూ కుటుంబాలే కాదు, ఇండియన్ కుటుంబాలు అంటున్నా. నేను ఇండియాలో ఉండే అన్ని కుటుంబాలకి వేరే దేశాల్లో ఉండే కుటుంబాలకి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అది ఒక క్రిస్టియన్ కుటుంబం కావచ్చు, ఒక ముస్లిం కుటుంబం కావచ్చు, ఒక హిందూ కుటుంబం కావచ్చు, ఒక సిక్కు కుటుంబం కావచ్చు, ఏదైనా కానీ అలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఇటీవల మన వ్యవస్థలో కూడా విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది. అంటే ఇంకా లెక్కలేనితనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అవన్నిటిని ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ విలువలు కాపాడడానికి నాకు ఒక ఆలోచన వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టా. ఎవరో ఒకరు ఈ విలువల గురించి మాట్లాడాలి. ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం. అలాంటి విలువల పతనావస్థకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇవన్నీ ఎక్కువ మాట్లాడాల్సింది, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ యొక్క టీచర్స్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి మీరు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఓసారి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, ఇప్పుడే పద్మావతి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. మేము ఇంటలెక్చువల్ కమ్యూనిటీ మొత్తం చదువుకున్న వాళ్ళందరం గట్టిగా ఉంటాం, మేము సపోర్ట్ చేస్తామనే విధంగా మాట్లాడారు. సమాజ హితం కోసరం, భవిష్యత్తు కోసరం, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసరం మీలాంటి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంది. మంచిని మంచిగా చెప్తూ మంచిని ప్రోత్సహించి విలువలను కాపాడుకుంటూ వస్తే ఆ విలువలే మనకందరికీ రక్షగా నిలుస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక వస్తే అందరి మారిగా నాకు కూడా స్వార్థం ఉంటుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక నాలెడ్జ్ ఎకానమిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి. నేను అందుకే నిన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒకటి ప్రారంభించాను, ఆయన పేరుతో ప్రారంభించాను. అమరావతిలో మెయిన్ కేంద్రం ఉంటుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్లో కేంద్రాలు ఉంటాయి, రీజనల్ కేంద్రాలు ఉంటాయి. 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ కావాలంటే ఈ టీచర్స్ పైనే ఆధారపడుతుంది. ఒకప్పుడు నేను చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను.
నేను ఇచ్చిన పిలుపందుకుని గ్రామాల్లో ఉండే 5 ఎకరాలు 6 ఎకరాలు ఉండేవాళ్ళు ఊరుదులుకొని సమీప టౌన్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, మీరు ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లలకి ఎన్ని ఎకరాల భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, బాగా చదివించండి. నాలెడ్జ్ ఎకానమీలో 100,000 కోట్లు సంపాదించే శక్తి మీ పిల్లలకు వస్తుందని చెప్పాను. అది ఈరోజు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడో అమెరికాలో పనిచేసుకుంటూ కొంత డబ్బులు తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు మంచి ఇల్లు కట్టుకొని కారు పెట్టుకొని దర్జాగా బ్రతికే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ కూడా జరిగాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ చెప్తున్నాం, నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉండాలంటే టీచర్స్ పైన ఇది ఆధారపడుతుంది. మీరు దానికి నాంది పలకాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ప్రతి ఒక్క టీచర్ ఒక విజ్ఞాన గనిగా తయారు కావాలి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట, మీరు అనుసరించే ప్రతి ఒక్క విధానం పిల్లల్లో అనునిత్యం స్ఫూర్తినివ్వాలి, ఇన్నోవేషన్కు నాంది పలకాలి. నేను అందుకనే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఇన్నోవేషన్స్ ఎవరైతే చేస్తారో, వినూత్నమైన ఆలోచనలు ఎవరైతే చేస్తారో వాళ్ళే ముందుకు పోతారు. ఎవరైతే ఆలోచన చేయడం మానేసి రొటీన్గా ఉంటారో వాళ్ళు అక్కడే ఉంటారు, పతనావస్థకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి రాకూడదని ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను కూడా ఈ టీచర్ కమ్యూనిటీకి అందరికీ తెలియజేసేది, మీరు టీచ్ చేసే విధానంలో కూడా అనునిత్యం ఆలోచిస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా మీరు టీచ్ చేయగలిగితే పిల్లల్లో కూడా సస్టైనబుల్ ఎనర్జీ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మీరు చేయండి. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి అకేషన్స్ అప్పుడప్పుడు పెట్టుకుందాం, మీతో కూడా ఫ్రాంక్గా మాట్లాడతాం, మీ ఆలోచనలు కూడా వింటాం. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారైతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనేది నా ఆకాంక్ష. మీరు తయారు చేసే పిల్లలు ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తయారు చేసే శక్తి మీకుంది. అలాంటి నెంబర్ 1 జాతిగా ప్రపంచంలో ఉండాలంటే దానికి స్ఫూర్తినివ్వాల్సిందే మీరేనని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ స్ఫూర్తిని ఇస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, నా ఏకైక కోరిక 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, చైనీస్ కాదు, తెలుగువాడు ఉండాలి, భారతీయుడు ఉండాలి. ఆ తెలుగువాడికి మీరు స్ఫూర్తినివ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మిగిలిన మీ విషయాలని మీ మంత్రి గారు చెప్పారు, ఆఫీసర్లు చెప్పారు, వారికి పూర్తిగా నేను సహకరిస్తా. మీరు మాత్రం నేను చెప్పిన మెసేజ్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి తీసుకెళ్ళండి, ఎక్కడికక్కడ వాళ్ళు ఒక స్ఫూర్తినిమ్మని మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి ఉత్తమ అవార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీరు చేసిన పనికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.